అదో పుణ్యక్షేత్రం, భక్తులు నిత్యం సందర్శించే స్థలం. ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లే ఆ క్షేత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనానికి వేదికగా మారింది. అది ఆధ్యాత్మిక కేంద్రం కాదు, అరాచకానికి కేంద్రం అన్న చేదు నిజం భక్తులను కలవరపెడుతోంది. అదే కర్ణాటకలోని ధర్మస్థల. ఏం జరిగింది? ఎందుకు ఈ పుణ్యక్షేత్రం కాస్త పాపాల కేంద్రంగా మారింది? వాచ్ ది స్టోరీ. ధర్మస్థల. ధర్మం అక్కడ 100కి 100 పాళ్ళు ఉంటుందని ఇన్నాళ్లు భావించారు. కానీ ఒక్క ఆరోపణ ఆ పేరును అధర్మస్థలగా మార్చివేసిందన్న విమర్శలు వస్తున్నాయి. కర్ణాటక పశ్చిమ కనుమల మధ్యలో ఉన్న పవిత్ర ఆలయ ప్రాంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 300 హత్యలు జరిగాయన్న ఆరోపణ భక్తులను కలిచివేస్తోంది. 1995 నుంచి 2014 వరకు ధర్మస్థల ఆలయంలో పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసిన ఓ వ్యక్తి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. తన సర్వీసు కాలంలో దాదాపు 100 నుంచి 300 మృతదేహాలను ఖననం చేశానని, కొన్నింటిని డీజిల్తో కాల్చానని వెల్లడించాడు. నేత్రావతి నది ఒడ్డున ఆలయం పక్కన ఉన్న అడవుల్లో పాతిపెట్టినట్లు, కొన్ని సందర్భాల్లో నదిలో విసిరేస్తానని వివరించాడు. రెండు 2010లో 12 నుంచి 15 ఏళ్ల బాలికను ఆమె స్కూల్ బ్యాగ్తో ఖననం చేశానని తెలిపాడు. 2008లో ఒక్క 20 ఏళ్ల యువతి ముఖంపై యాసిడ్ పోసి న్యూస్ పేపర్లో చుట్టి డీజిల్తో కాల్చినట్లు వెల్లడించాడు. ఈ శవాల్లో ఎక్కువగా మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారని, వారిపై లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు జరిగాయని ఆరోపించాడు. తనకు ఇష్టం లేకపోయినా తనతో బలవంతంగా ఈ పని చేయించారని తెలిపారు. తన వాదనకు బలంగా కొన్ని ఫోటోలు, ఓ అస్థిపంజరాన్ని ఆధారాలుగా పోలీసులకు సమర్పించాడు. తన ఉద్యోగానికి సంబంధించిన ఆధారాలను కూడా అందించాడు. పారిశుద్ధ కార్మికుడు చేస్తున్న ఆరోపణల ప్రకారం ఈ హత్యల వెనుక ఆలయానికి చెందిన పలువురు అధికారులు ఉన్నారని చెప్తున్నారు. ఈ శవాలకు సరైన అంత్యక్రియలు జరిగితే వారి ఆత్మలు శాంతిస్తాయని, తన మనసులోని భారం తగ్గుతుందని అతను చెప్పాడు. (1995 నుంచి 2014 వరకు, అంటే దాదాపు 20 ఏళ్ల పాటు ధర్మస్థలలో మారణ హోమం జరిగినట్లు తెలుస్తోంది. 2014 వరకు ఆ పారిశుద్ధ కార్మికుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు, 2014 నుంచి అతను ఎక్కడ ఉన్నాడు అన్న సందేహాలకు కూడా అతను ఇచ్చిన సమాధానం నిజమేననిపిస్తోంది. నోరు విప్పితే చంపేస్తామని బెదిరించారని, ఒకసారి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించగా తీవ్రంగా దాడికి గురయ్యానని తెలిపాడు. తన కుటుంబంలోని ఓ బాలికపై లైంగిక దాడి జరిగిన తర్వాత మానసికంగా తట్టుకోలేక ధర్మస్థల నుంచి భయంతో పొరుగు రాష్ట్రానికి పారిపోయినట్లు వెల్లడించాడు. ఇన్నేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఆ అపరాధ భావం వెంటాడుతూనే ఉందని, దీంతో బాధితులకు న్యాయం చేయాలన్న సంకల్పంతో ప్రాణాలను పణంగా పెట్టి మళ్లీ బాహ్య ప్రపంచంలోకి వచ్చినట్లు చెప్పాడు. అతని వాంగ్మూలం పోలీసులను కూడా ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. జూలై 4న ధర్మస్థల పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ కింద హత్య కేసు నమోదైంది. ఈ సంఘటనలపై సమగ్రంగా విచారణ చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిటీ ఏర్పాటు చేస్తామని కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కేసుకు సంబంధించి సాక్ష్యాన్ని సేకరించడం, మృతదేహాల అవశేషాల విశ్లేషణ, డిఎన్ఏ పరీక్షలు వంటి అంశాలు ఇందులో భాగం కానున్నాయి. Government has constituted an SIT to look into Dharmasthala issues. There has been a complaint, there has been a public hue and cry. Government has taken note of all this and then constituted an SIT to look into this entire thing. No, we are not, worried about the political things at this point of time. If somebody is thinking of creating some political issue out of this, at this point of time, I don't want to react to all that. Let us see whatever the SIT, comes out with the report. After that, we can talk about all those things. వందలాది మంది హత్యకు గురయ్యారంటే వారి కుటుంబ సభ్యులు ఏం చేశారు,
వారి మిస్సింగ్ కేసులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఒకవేళ కేసులు నమోదు చేస్తే ఇన్నాళ్లు బయటకు ఎందుకు రాలేదు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పారిశుద్ధ కార్మికుడు ఫిర్యాదుతో అందరి దృష్టి గత మిస్సింగ్ కేసులపై మళ్లింది. దక్షిణ కన్నడ పోలీస్ రికార్డుల ప్రకారం 1995 నుంచి 2014 మధ్య దాదాపు 250 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆలయానికి వచ్చిన భక్తులు, స్థానిక గ్రామస్తులు, మైనర్ బాలికలు ఉన్నారు. అయితే ఆధారాలు లేకపోవడంతో ఈ కేసులను మూసివేశారు. ಆಮೇಲೆ 2 days ಆಯಿತು ನಾನು ಬರಬೇಕಾಗಿತ್ತು. 2 days ಆಗಿ ಬಂದಾಗ ನಾನು ಅಲ್ಲೆಲ್ಲ ಹುಡುಕಾಡಿದೆ, ಇಲ್ಲಿ ಸಿಕ್ಕಿದ್ದಾಳೆ ಬರ್ತಾಳೆ ಅಂತ ಹುಡುಗಿಯಿಂದ ನಾನು ಇಟ್ಕೊಂಡಿದ್ದೆ, ಸಿಗಲಿಲ್ಲ. ಆಮೇಲೆ ನಾನು ಬೆಳಗ್ಗೆ ಸ್ಟೇಷನ್ಗೆ ಬಂದು ಮಿಸ್ಸಿಂಗ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಡೋಣ ಅಂತ ಬಂದೆ. ಮಿಸ್ಸಿಂಗ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಅಂತ ಬಂದಾಗ ಅವ್ರು ಯಾವ ಕಂಪ್ಲೇಂಟ್ ತಗೊಂಡಿಲ್ಲ. ಅವರು ಈ ಥರ ಭಾಷೆ ರೀತಿ ಮಾತಾಡಿ ಬೇರೆ ಕೆಲಸ ಇಲ್ವಾ, ಅದೇ ಕೆಲಸನ ಸಿಗೋದೇ ಕೆಲಸನ, ಬೇಕಾದಷ್ಟು ಜನ ಬರ್ತಾರೆ ಬೇಕಾದಷ್ಟು ಜನ ಇದು ಮಾಡ್ತಾರೆ, ನಿನ್ ಮಗ ಅಲ್ಲಿ ಯಾವ ಜೊತೆ ಹೋಗಿರ್ಬೋದು ನೋಡಮ್ಮ ಕುತ್ಕೋ ಅಂತ ಹೇಳಿ ಕಳ್ಸಿದ್ರು. ಈಗ 20 ವರ್ಷ ಜಾಸ್ತಿ ಆಯ್ತು, ಈಗ ಬರ್ಲಿಕ್ಕೆ ಏನ್ ಕಾರಣ, ನಿಮ್ಮ ನಿರೀಕ್ಷೆ? ಈಗ ನನ್ನ ನಿರೀಕ್ಷೆ ಇರೋದು, ಇವಾಗ ಮೊನ್ನೆ ಬೆಳತಂಗಿ ನೋಡ್ತೇನೆ ಅನಾಮಧೇಯ ವ್ಯಕ್ತಿ ಒಬ್ಬ ಬಂದು ಎಲ್ಲ ಊಟ ಹಾಕ್ತಿದ್ದೀನಿ, ಶವಗಳನ್ನ ಊಟ ಹಾಕ್ತಿದ್ದೀನಿ ಅನ್ನುವಂತ ಒಂದು ಮಾಹಿತಿ ಬಂತು. ಹಾಗೆ ಅದನ್ನ ನೋಡ್ಕೊಂಡು ನಾನು ಲಾಯರ್ಗೆ ಕನ್ಸಲ್ಟ್ ಮಾಡಿದೆ. ನನ್ನ ಲಾಯರ್ಗೆ ಕನ್ಸಲ್ಟ್ ಮಾಡಿದರೆ ಆಯ್ತು ಹೋಗೋಣ ಅಂತ ಹೇಳಿ ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಡೋಣ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಹಾಗೆ ಅವಳ ಅಕ್ಕಿ ಏನಾದ್ರು ಸಿಕ್ಕಿದ್ರೆ ಅವಳ ಒಂದು ಪ್ರಶ್ನೆಗೆ ಅಕ್ಕಿ ಸಂಚಲನ ಮಾಡಿಕೊಂಡು ಅವಳ ಆತ್ಮಕ್ಕೆ ಶಾಂತಿ ಸಿಗಬೇಕು. ಅವಳ ಆತ್ಮ ಯಾವಾಗ ನನ್ನ ಆತ್ಮ ಗೊರಗ್ತಾ ಇದೆ. రెండు 2012లో 17 ఏళ్ల సౌజన్య అనే విద్యార్థిని లైంగిక దాడి, హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి 2023లో నిర్దోషిగా విడుదలయ్యాడు. 2003లో అనన్య భట్ అనే MBBS విద్యార్థిని మిస్సింగ్ కేసు కూడా ఇప్పుడు తిరిగి తెరపైకి వచ్చింది. ఆమె తల్లి సుజాత భట్ ఈ ఫిర్యాదు తర్వాత మళ్లీ కేసును తెరవాలని కోరింది. అప్పట్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని, తనను బెదిరించి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలు నిజమైతే ఇది కర్ణాటకలో ఇప్పటి వరకు వెలుగు చూసిన అత్యంత భీకరమైన మానవ హత్యల కేసుగా నిలవనుంది. వందలాది మహిళలు గల్లంతయ్యారన్న వార్తలు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. బాధితుల కుటుంబాలకు న్యాయం జరగాలన్న డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటి వరకు పోలీసులకు తెలియనిది ఇన్నేళ్ల తర్వాత బయటపడుతుండడం కూడా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ దర్యాప్తు ఎటువైపు దారి తీస్తుందో అన్న ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. ಖಂಡಿತ ನಮಗೆ ಸಂತೋಷ ಆಗ್ತಿದೆ. ಎಲ್ರಿಗೂ ಕೂಡ ಈಗ ಹೋರಾಟಗಾರರು 13 ವರ್ಷದಿಂದ ನಾವು ಹೋರಾಟ ಮಾಡ್ತಿದ್ದೀವಿ, ತನಿಖೆ ಆಗ್ಬೇಕಂತ ಕೂಡ ಅವತ್ತು ಕೂಡ ನಾವು ಮನವಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ, ಸರ್ಕಾರಕ್ಕೆ ಕೂಡ ಮನವಿ ಮಾಡಿದ್ದೀವಿ, SIT ತನಿಖೆ ಮಾಡಿ ಅಂತ ಕೂಡ ನಾವು 13 ವರ್ಷದಿಂದ ಕೂಡ ಕೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. ಅವತ್ತಿಂದ ಯಾರು ಕೂಡ CBI ತನಿಖೆ ಮಾಡಿದ್ದು, CID ತನಿಖೆ ಯಾವುದು ನಮಗೆ ಅದರಲ್ಲಿ ಫಲಿತಾಂಶ ಕೊಡ್ಲಿಲ್ಲ. ಆದ್ರೆ ಇದ್ರಲ್ಲಿ ಆದ್ರೂ ನಮಗೆ ನ್ಯಾಯ ಸಿಗ್ಲಿ ಅಂತ ನಾವು ಇವತ್ತು ಹೋರಾಟಗಾರರು ಎಲ್ಲರೂ ಕೂಡ ಸಂತೋಷ ಪಡ್ತಿದ್ದೀವಿ. ಇದರಲ್ಲಿ ನ್ಯಾಯ ಖಂಡಿತವಾಗಿ ನಮಗೆ ಸಿಗುತ್ತೆ ಅನ್ನುವಂಥದ್ದು ಭರವಸೆಯನ್ನು ಕೂಡ ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದೀವಿ. ಯಾಕಂದ್ರೆ ಇವತ್ತು ನಾವು ಒಂದು ಅಣ್ಣಪ್ಪ ಮಂಜುನಾಥ ಸ್ವಾಮಿಯನ್ನು ಯಾವ ರೀತಿಯಲ್ಲೂ ನಂಬಿದ್ದೇವೋ ಅದೇ ರೀತಿ ಕೂಡ ಜನಗಳನ್ನು ನಂಬ್ತಾ ಬಂದಿದ್ದೀವಿ. ನಮಗೆ ಇವತ್ತು 13 ವರ್ಷದಿಂದ ಅಣ್ಣಪ್ಪ ಮಂಜುನಾಥ ಸ್ವಾಮಿನೇ ನಂಬಿಕೊಂಡಿದ್ದವರು. ನಾವು ಇಲ್ಲಿ ನಂಬಿರುವಂತ ದೇವರನ್ನು ಕೂಡ ನಂಬಿಕೊಂಡು ಬಂದವ್ರಿ. ಯಾವ ತರದೊಂದು ದಿನ ನನಗೆ ನ್ಯಾಯ ಖಂಡಿತ ಸಿಗುತ್ತೆ ಅನ್ನುವಂಥದ್ದು ನಾನು ಭರವಸೆಯಲ್ಲಿದ್ದೇನೆ. ಯಾಕಂದ್ರೆ ಇವತ್ತು ಒಂದಷ್ಟು ಆದ ಅನ್ಯಾಯಗಳನ್ನು ಹೊರ ತಂದ ಕೊಟ್ಟವಳೇ ನಮ್ಮ ಸೌಜನ್ಯ. ಇವತ್ತು ಅವಳೇ ಪ್ರೇರಣೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ట్విస్టులతో ధర్మస్థల సంచలనం రేపుతోంది. మృతదేహాలను తానే స్వయంగా ఖననం చేశానని చెప్పిన పారిశుద్ధ్య కార్మికుడు మాటలు మార్చేశాడు. దాంతో సిట్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అంతేకాదు, తాను చెప్పినవన్నీ కట్టుకదలేనని సుజాత భట్ పేర్కొనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకీ ధర్మస్థలలో ఏం జరుగుతోంది? రోజుకో ట్విస్ట్. పూటకో మాట. కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో వందల మృతదేహాల ఖనన వ్యవహారం
రోజుకో మలుపు తిరుగుతోంది. మాజీ పారిశుద్ధ కార్మికుడు భీమా చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. వందల కొద్ది మృతదేహాలను తానే స్వయంగా ఖననం చేశానంటూ పోలీసుల ముందుకు వచ్చి చెప్పడంతో దేశం మొత్తం దృష్టి ధర్మస్థల వైపు తిరిగింది. ఏం జరుగుతుందోననే ఉత్కంఠ రోజు రోజుకు పెరిగిపోతోంది. I don't know their visit. I also just came to know about it. Let them go. Let them go and pray Manjunatha, Lord Manjunatha. I also pray from here only that Lord Manjunatha give them a, bless them. Bless them. RSS ಬಗ್ಗೆ ಮೋದಿ ಅವರು ಮಾತನಾಡಿದ್ದಾರೆ. ಕೆಂಪುಕೋಟೆಯಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು RSS ಬಗ್ಗೆ ಮಾತನಾಡಿದ್ದಾರೆ. Already our party has reacted. Our party functionaries, including our ACC president, they all reacted. I am not aware of it. I have not heard that things. తానే సాక్ష్యమని మృతదేహాలను చూపిస్తానంటూ భీమా ముందుకు రాగా చెప్పినట్టుగానే 16 ప్రదేశాలకు తీసుకువెళ్లి తవ్వకాలు కూడా జరిపించారు. భీమా తీసుకువెళ్లిన ప్రతి చోట సిట్ అధికారులు తనిఖీలు చేశారు. అతడు చెప్పిన చోట తవ్వకాలు చేపట్టగా కొన్ని కళేబరాలు, అస్థిపంజరాలు లభించాయి. మరెక్కడా మృతదేహాలు దొరకలేదు. దీని తర్వాత కేసు మలుపులు తిరిగింది. ఇప్పటి వరకు తానే ప్రత్యక్ష సాక్షి అంటూ వచ్చిన ముసుగు మనిషి భీమా మాట మార్చారు. తాను కొంతమంది బలవంతంపై ఈ ప్రకటన చేశానని షాకింగ్ కమెంట్స్ చేశారు. దీంతో కేసు ఊహించని మలుపు తిరిగింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ముందు హాజరైన ఆయన తాను స్వచ్ఛందంగా ముందుకు రాలేదని, కొందరి ఒత్తిడితో తప్పుడు ప్రకటన ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. తనకు ఒక పుర్రెను ఇచ్చి సిట్ అధికారులకు ఇవ్వాలని చెప్పారని, న్యాయస్థానంలో ఆర్జీ కూడా వారే వేయించారని తెలిపారు. తాను 2014 నుంచి తమిళనాడులోనే ఉంటున్నట్లు తెలిపాడు. 2023లో ఒక గ్యాంగ్ తనను సంప్రదించారని, తనను బెదిరించారని తెలిపారు. తాను మృతదేహాలను చట్టబద్ధంగానే పాతి పెట్టానని చెప్పినా వారు సిట్ ముందు లొంగిపోవాలని తనని బలవంతం చేశారని వివరించారు. అస్థిపంజరం ఇచ్చి బలవంతం చేశారని, ఆ గ్యాంగ్ తనకి ఒక పుర్రె ఇచ్చి దాన్ని పోలీసుల ముందు చూపించాలని ఒత్తిడి చేశారని, వారి మాట విని సిట్ ముందు హాజరయ్యానని తెలిపారు. పోలీసుల ముందు ఏం చెప్పాలో ఆ ముగ్గురు తనకి నేర్పించారని, వారి ఒత్తిడితోనే తాను తప్పుడు వాంగ్మూలం ఇచ్చానని ఆయన స్పష్టం చేశారు. ఈ సంచలన ప్రకటన తర్వాత సిట్ అధికారులు ఫిర్యాదుదారుడి పూర్తి వీడియో స్టేట్మెంట్ రికార్డు చేశారు. కేసు దర్యాప్తులో ఈ ప్రకటన కీలక ఆధారంగా మారే అవకాశం ఉంది. అధికారులు ఇప్పుడు నయా గ్యాంగ్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించడంపై దృష్టి సారించారు. దీంతో ధర్మస్థల కేసు మరింత క్లిష్టతరమయ్యింది. ఫిర్యాదుదారుడి తాజా వాంగ్మూలం ఆధారంగా సిట్ ఇతర కోణాల్లో కూడా దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. ఈ ప్రకటనతో కేసు రహస్యాలపై కొత్త చర్చలు మొదలయ్యాయి. భీమా దెబ్బకే సిట్ అధికారులకు తల తిరిగింది. ఇప్పుడు అతనికి తోడు ధర్మస్థల అంశం తెరపైకి వచ్చిన తర్వాత తన కుమార్తె మిస్ అయ్యిందంటూ వచ్చిన సుజాత అనే ఆమె కూడా ఇప్పుడు మాట మార్చారు. 2003లో స్నేహితులతో కలిసి ధర్మస్థలకు వెళ్లిన తన కుమార్తె అనన్య భట్ కనిపించకుండా పోయిందని సుజాత దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాలా రోజుల క్రితం కూడా ఇలా ఫిర్యాదు చేశానని, కానీ అప్పట్లో పోలీసులు తనను పట్టించుకోలేదని చెప్పారు. దీంతో కన్నడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కుమార్తె అదృశ్యమైందంటూ గతంలో తాను చెప్పినవన్నీ కట్టు కథలేనని అన్నారు. అదంతా నిజం కాదు. అనన్య భట్ పేరుతో తనకు కుమార్తెనే లేదన్నారు. ధర్మస్థల కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు ప్రముఖ వ్యక్తులు తనతో అలా చెప్పించారని తెలిపింది. 2003లో కుమార్తె కనిపించకుండా పోయిందని చెప్పమన్నారు. అనన్య అదృశ్యమంటూ బయటకు వచ్చిన ఫోటోలు కూడా సృష్టించినవేనన్నారు. అదంతా అసత్య ప్రచారమేనని సుజాత భట్ పేర్కొన్నారు. అయితే ఇలా చెప్పడానికి తాను ఏ డబ్బు తీసుకోలేదని సుజాత స్పష్టం చేశారు. తమ తాతకు చెందిన కొంత భూమిని ధర్మస్థల ఆలయ అధికారులు తీసుకున్నారని, తమ అనుమతి లేకుండానే సంతకాలు చేయించుకున్నారన్నారు. దాన్ని పొందేందుకే తాను ఈ నాటకమంతా ఆడానని సుజాత చెప్పుకొచ్చారు. అయితే తర్వాత తనకు ఎంత పెద్ద తప్పు చేశానో తెలిసిందని, అందుకే ఇప్పుడు బయటకు వచ్చి నిజం చెబుతున్నానని అన్నారు. కర్ణాటక ప్రజలు, ధర్మస్థల భక్తులు తనను క్షమించాలని కోరారు. భీమాను ప్రేరేపించిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిట్ కు నేతృత్వం వహిస్తున్న ఐపీఎస్ అధికారి ప్రణబ్ మొహంతి తెలిపారు. భీమాకు లై డిటెక్టర్ పరీక్షలు చేయించాలని కర్ణాటక విధాన సభలో సభ్యులు ఇప్పటికే డిమాండ్ చేశారు. అతడు చూపించిన అన్ని ప్రదేశాల్లో అధికారులు తవ్వకాలు జరిపారని, ఒక ప్రదేశంలో మినహా మరెక్కడా కళేబరాలు, అస్థిపంజరాలు లభించలేదని హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. ఇదిలా ఉండగా ధర్మస్థలపై జరుగుతున్న ప్రచారం వెనక కుట్ర ఉందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఈ ఘటన బీజేపీ నాయకులకు ఆయుధంగా మారిందన్నారు. ధర్మస్థల పుణ్యక్షేత్రంపై భారీ కుట్ర జరుగుతోందని, క్షేత్ర ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సిట్ విచారణలో వాస్తవాలు బయటపడతాయని, ఆరోపణలు ఉత్తవేనని తేలితే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం శివకుమార్ అన్నారు. ధర్మస్థలలో ధర్మం నిలబడిందా? పవిత్ర పుణ్యక్షేత్రంపై పడిన మరక చెరిగిపోయిందా? దాదాపు 3 నెలలుగా సాగిన ఊహాగానాలకు తెరపడిందా? ఇంతకీ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? దీని వెనక ఉన్న కుట్ర ఏంటి? హిందూ దేవాలయాలే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు? వాచ్ దిస్ స్టోరీ. పవిత్ర క్షేత్రాన్ని పాడు చేయాలనుకున్న పాపాత్ములు ఎవరు? నెలన్నర రోజులుగా ధర్మస్థలిలో డ్రామా వెనక దాగి ఉన్న కుట్ర ఏంటి? ముసుగు వేసుకొని హిందువుల మనోభావాలను దెబ్బతీయాలనుకున్నదెవరు? పారిశుద్ధ్య కార్మికుడే ఇంత పక్కాగా ప్లాన్ చేశాడా? ముసుగు వ్యక్తి వెనుక ఉన్న అసలైన మాయగాళ్లు ఎవరు? ఈ ప్రశ్నలే ఇప్పుడు అందరి మదిని తొలిచివేస్తున్నాయి. సామూహిక అత్యాచారాలు, హత్యలు, ఖననాలు జరిగాయని ఆరోపించిన ముసుగు మనిషి సీఎం చిన్నయ్యను పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో ఆయన ఆరోపణలన్నీ అబద్ధమని తేలాయి. అతడి వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని, కావాలనే తప్పుడు ఆరోపణలు చేశాడని గుర్తించారు. అలాగే అబద్ధాలు చెప్పిన సుజాత భట్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చిన్నయ్య చెప్పేవన్నీ అబద్ధాలేనని సిట్ అధికారులు తేల్చారు. కావాలనే అతడు మాయమాటలు చెప్పి మొత్తం వ్యవస్థను నమ్మించాడని, ఇప్పుడు తనకేమీ తెలియదంటూ చేతులెత్తేస్తున్నాడని విచారణ బృందం గుర్తించింది. ఈ క్రమంలోనే అతడిని అరెస్టు చేసి బెల్తాన్ గడి కోర్టులో హాజరుపరచగా 10 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. ముసుగు మనిషి చిన్నయ్య అబద్ధాల కోరని అతడి మాజీ భార్య పేర్కొంది. మాండ్య జిల్లాలో చిక్కబళ్లి గ్రామానికి చెందిన అతడిని దర్యాప్తు బృందం విచారిస్తోంది. తాజాగా అతడి మాజీ భార్య రత్నమ్మ మీడియా ఎదుటకు వచ్చి తీవ్ర ఆరోపణలు చేసింది. చిన్నయ్యకు అబద్ధాలు చెప్పడం కొత్తేమీ కాదని పేర్కొంది. చిన్నయ్య తనతో కలిసి ఉన్నప్పుడు ఎప్పుడూ అత్యాచారాలు, హత్యలు, సామూహిక ఖననాల ఘటనల గురించి చెప్పలేదని రత్నమ్మ వెల్లడించింది. డబ్బు కోసమే అతడు ధర్మస్థలలో వివాదం సృష్టించి ఉంటాడని రత్నమ్మ అనుమానం వ్యక్తం చేసింది.
మంజునాథుడు కొలువైన నేలలో కుట్రలు భగ్నమయ్యాయా? ధర్మస్థలంలో ధర్మంతో దాగుడు మూతలాడాలనుకున్నారా? చివరకు ధర్మం విజయం సాధించిందా? అవును, ధర్మస్థలపై వచ్చిన ఆరోపణలు కేవలం ఆ ఆలయంపై వచ్చినవే కాదు, మొత్తం హిందువులపై జరిగిన కుట్రగా భావిస్తున్నారు. నిజానికి ధర్మస్థల ఆలయాన్ని నడిపేది జైనుడు. ఆధారాలు లేకుండానే ముసుగు మనిషి చేసిన ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా హిందూ సమాజాన్ని వేలెత్తి చూపేలా చేశాయి. పవిత్ర స్థలంలో అరాచకాల అంటూ వచ్చిన ఆరోపణలు హిందువులను ఎగతాళి చేశాయి. ఎంతో ప్లాన్డ్ గా ఈ ఆరోపణల కుట్ర చేశారన్నది వాస్తవం. మాజీ పారిశుద్ధ్య కార్మికుడిని ఎవరు ఉసిగొల్పారు? అతడి వెనకున్న ఆ కుట్రదారులెవరు? భక్తుల మనోభావాలు దెబ్బతీసిన మారీచులెవరు అన్నది తేలాల్సి ఉంది. ధర్మస్థల ఊచకోత కేసు విచారణను తీవ్రంగా ఖండించారు బీజేపీ నాయకుడు ఎన్ రవికుమార్. కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ఎస్ఐటి దర్యాప్తును రాజకీయ కుట్రగా ఉపయోగిస్తూ హిందూ మత విశ్వాసాలను కించపరిచేందుకు, ధర్మస్థల ఆలయం పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. इसलिए मैं और भी इंक्वायरी करते हैं क्या करिए, लेकिन एसआईटी अभी क्या बोलेंगे, क्या रिपोर्ट देंगे हम देखेंगे, लेकिन ये सब क्या नाटक किए थे, क्या सिनेमा किए थे, ये सब क्रिएट किए थे, ये क्रिएटेड स्टोरी है. దేవుడిపై ఎంతో భక్తి ఉంటేనే ట్రస్టును నడుపుతారు. హెగ్డే కుటుంబం ఆధీనంలో ఉన్న ధర్మస్థలపై గతంలోనూ చాలా మంది వివాదాలు రేపే ప్రయత్నం చేశారు. దాన్నో రాజకీయ ఆయుధంగా మార్చేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజా సామూహిక ఖననాల ఇష్యూ కూడా అందులో భాగమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ನಮ್ಮ ವ್ಯಕ್ತಿಯ ಕಾಲದಲ್ಲಿ ಕೂಡ ಸ್ವಾಮಿಲೆ ಆ ಭಾಷೆಗಳ ನಾಯಕತ್ವ ధర్మస్థలంలో మృతదేహాల ఖననంపై రాజకీయ దుమారం తీవ్రమైంది. కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్నారు. ధర్మస్థలం గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని, భక్తులు భయంతో ఉన్నారని బీజేపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వివై విజయేంద్ర నేతృత్వంలోని బీజేపీ ఎమ్మెల్యేల బృందం ఇప్పటికే ధర్మస్థలాన్ని సందర్శించి దేవాలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేతో సమావేశమే చర్చలు జరిపింది. You are not able to understand when a Hindu Karyakarta had posted something on social media against a religion, immediately was arrested, and in fact one particular religion barged into police station and it was set on fire. And one more Hindu Karyakarta from Tumkur, she was arrested immediately. But in this case, in Dharmasthala matter, when crores and crores of devotees who follow Dharmasthala, when their sentiments were attacked, when Dharmasthala there was a lot of false propaganda, why state government did not intervene, file an FIR against those conspirators who were spreading the false propaganda? Why FIR was not registered against those people? ప్రస్తుతం ముసుగు మనిషి అలియాస్ చెన్నయ్య అరెస్టుతో ధర్మస్థలపై వచ్చిన ఆరోపణలకు చెక్ పడింది. మరి అసలు నిజమేంటి? భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన ఆ మారీచులెవరన్నది తేలాలి. ఇవి ధర్మస్థలలో జరుగుతున్న కుట్రలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.